ఇది కదిలితే మాత్రం లేచిపోతాయి. ఉదయమే ఈ చిలకలకి ఆహారం వేసి ఈ గార్డెన్ గ్లైడర్లో కూర్చుని వాటిని చూస్తూ కూర్చుంటే చాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలానే ఈ చిలకల ప్రవర్తన కూడా గమ్మత్తుగా ఉంటుందండి. అన్నీ టక తింటూ ఉంటాయి, మళ్ళీ ఒకేసారి అన్నీ జయ్యని ఎగిరిపోతూ ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్కటి వాలుతూ ఉంటాయి, మళ్ళీ కొద్దిసేపు తింటాయి, మళ్ళీ ఎగిరిపోతూ ఉంటాయి. బహుశా ఆ తిన్న గింజలన్నీ గొంతు దిగటానికేమో అని నేను అనుకుంటూ ఉంటాను. వాటిని అలా పరిశీలించి చూస్తూ కూర్చుంటే అది ఒక మెడిటేషన్ లాగా కూడా అనిపిస్తుందండి. ఉదయమే ఈ ప్రశాంతతని ఈ చిలకలు అందించడం మాత్రం చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి. బలమైన ఫుడ్ తీసుకోకుండా నువ్వు ఎక్సర్సైజ్లు అయ్యి అంటే నేర్చుకో. ఎక్సర్సైజ్లు ఒకటే కాదు, డైట్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. డైట్ అంటే మరి డైట్లో కాఫీ ఉందండి, పెట్టుకున్నారా? పెట్టలేదు ఇంకా. నీళ్ళు కూడా వేసాను. ఇదిగో గుడ్లు పెట్టడం నేర్పించానండి మా ప్రేమకి. గుడ్లు పెట్టడం అంటే కోళ్ళగా గుడ్లు పెట్టడం కాదు, తప్పుకోండి చూపిస్తా ఎట్లా పెట్టారు. ఇదిగో ఉడకేయటం చూపించాను అనమాట, నేర్పించా. ఎందుకంటే ఉదయం నా పనుల్లో నేను మర్చిపోతున్నాను. ఇది సింపులే కదండి, ఏముంది, ఒక మగ్గుడు నీళ్లు వేసుకోవటం ఇందులో అడుగున, ఇదిగోండి ఇలాగా. దీంతో ఓ మగ్గుడు నీళ్లు అడుగున వేసుకోవటం, పైన గుడ్లు పెట్టి స్విచ్ చేయటం, అంతే. ఈ బ్లూ స్విచ్ దానికి అదే ఆగిపోతుంది అనమాట. ఇది అగారో నుంచి తెప్పించానండి, ఎగ్ బాయిలరు. హాయిగా ఉన్నది, రోజు మా ప్రేమే పెట్టేసేసుకుంటున్నాడు గుడ్లు. అదిగోండి 4 గుడ్లు పెట్టుకున్నాడు కదా, జిమ్కి వెళ్ళి వచ్చి ఎగ్ వైట్లు తినేస్తాడు, ఎల్లోవేమో కాకులకి అనమాట. అదే మరి ఆ కాకులేమో బలంగా తయారవుతున్నాయి. ఇంకా దీని వంక చూడక్కర్లేదు మనం. పసుపు పువ్వులు ఉన్నాయా? ఆ పైన మందంగా ఉన్న కొమ్మలు కట్ చేయండి. జాగ్రత్త కట్ చెయ్యే. కూలీ ఘనంగా ఇప్పించాలా? ఇప్పిస్తాం. కూలీ అంట ఘనంగా ఇప్పించాలంటండి. అట్లానే బాబు, 2 సమంగానే ఉన్నాయిలే, సరిపోతాయి. పిచ్చి మొక్కలన్నీ తీయమంటే అవి కొన్నే చేసుకుంటాయి. ఇప్పి ఇది కూడా తీయి, కొన్ని ఉన్నాయి, నిండా వేసేద్దాం. మరి అవి అంతే. కొన్ని తీసేసి కప్పగా అయితే వేయాలి, ఒక పని చేయాలంటే. బజార్లో ఇలానే చేసేస్తున్నారు అక్కడే పెట్టుకోండి సార్. ఎలా పెట్టుకోండి కిచెన్లో
ఇక్కడ పెట్టేస్తే డబ్బాలో వేయిస్తాను. అలా పెట్టేస్తే డబ్బాలో వేయిస్తాను. చిలకమ్మలకి ఫుడ్ రెడీ. ఇదిగోండి ఈ బియ్యము రేషన్లో వస్తాయి కదా, చిలకల కోసం అని చెప్పి ఓ 50 కేజీలు తీసుకుంటానండి. పిన్నిగారు వాళ్ళని అడిగి తీసుకుంటాను అనమాట. మరి 50 కేజీలు నాకు నెల రోజులు వస్తాయి అనమాట. మరి చిలకలకి ఫుడ్ ఇవ్వాలి కదా, అందుకోసం అనమాట అండి బియ్యం. ఇది అవతలది, దాని మీద కూడా ఎక్కుతాయి. దాని మీద కూర్చో. తాత వచ్చావు తాత, కూర్చో. ఎలా వచ్చావు? ఎవరన్నా తీసుకొచ్చారా? ఆటోకి వచ్చావా? సరే సరే అయ్యా. మంచినీళ్ళు ఇమ్మంటారా? మంచినీళ్ళు ఈయన మంచినీళ్ళు ఇవ్వనా? తాగారా? తీసుకో. ఎందుకు చెంగి, ఎందుకు జేబులో పెట్టుకో, జేబులో పెట్టుకో, లోపల పెట్టుకో తాత. జేబులో పెట్టుకో, పడద్దు. లోన్ ఉంటదిగా. అవునా? బాబు ఎక్కడ దింపమంటావు? అక్కడ సెంటర్లో దింపాలా? వీరం చెరువు దగ్గర బాబుని దింపమంటాను. జాగ్రత్తగా అక్కడ రాయి ఉంది, జాగ్రత్త కింద నువ్వు నడిచేప్పుడు. ఎక్కడ పట్టుకుంటావా? అవునా? మన పెరట్లో మామిడి చెట్టుకి కాయలు కాసినాయి అని చెప్పాను కదండి. పొద్దున్న లేచేసరికి ఒక మామిడికాయ రాలిపడి ఉన్నదనమాట. అది పులుపుతో తీపితో కూడా తెలియట్లేదు. పులుపుది అయితే ఏదన్నా కొబ్బరి పచ్చడి చేద్దామని అనుకుంటున్నా. అబ్బో ఇలానే పండిపోతూ ఉన్నట్టున్నాయండి, కలర్ కూడా వచ్చేసినాయి. చూద్దాం. ముందు ఏం కాయలో తెలుసుకోవాలి. ఇదిగోండి మన పెరట్లో మామిడికాయ. ఇది చిన్న ముక్క కట్ చేసి చేశాను, పుల్లగా ఉన్నది. కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. ఇదిగోండి మన పెరట్లో మామిడికాయ కొబ్బరి పచ్చడి అన్నమాట. కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. బస్ సూపర్గా ఉన్నది అనమాట అండి. చిన్న మామిడికాయకి చిన్న కొబ్బరి చెక్కతోటి కొబ్బరి పచ్చడి చేసుకున్నాను, చాలా బాగున్నది. ఇంకా అన్నం అంతా కూడా ఈ కొబ్బరి పచ్చడితోనే తిన్నట్టు అయ్యింది అనమాట అండి. భోజనం చేసిన తర్వాత రామాఫలాలు మొన్న అరకు వ్యాలీ నుంచి తెచ్చుకున్నాయి. ఒక్కొక్కటి ముగ్గుతుంది అనమాట అండి. ఒక ముగ్గిన రామాఫలం ఉంటే అది తీసుకున్నాను తినటానికని. ఇదేంటో మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసే ఉంటుందండి. రామాఫలం అంటారు కదా. మొన్న అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు దారిలో ఇవి కొనుక్కున్నాను అనమాట. అర డజను 100 రూపాయలండి. ఒక 2 కుప్పలుగా తీసుకున్నాను, అంటే డజన్ వచ్చినాయి. రామాఫలం తెలుసా అండి? మన పెరట్లో కూడా చెట్టు వేశాను, కానీ అది కాయలు కాయటానికి చానాళ్ళు పట్టేలా ఉన్నది. ఇగోండి ఇలా ఉంటుంది. ఇది సీతాఫలం జాతికి చెందిందే అండి. గింజలు తక్కువ ఉంటాయి, గుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగోండి బా మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. చాలా స్వీట్గా ఉన్నది. రామాఫలం మీకు తెలుసా అండి? మనకి ఇక్కడ తక్కువ దొరుకుతున్నాయి. అరకు వ్యాలీలో అక్కడ చెట్లు ఉంటాయి అనుకుంటండి, రోడ్డు పక్కనే అమ్ముతూ ఉన్నారు. కాకపోతే ఇవి డజన్లు గానో లేకపోతే కేజీలు లెక్కనో కాకుండా ఒక కుప్పగా పెడుతున్నారు. అర డజన్ కాయలు 100 రూపాయలు. అలా ఒక 2 కుప్పలు తీసుకున్నాను అనమాట అండి. డజన్ వచ్చినాయి. గట్టి కూడా ఉన్నాయి. ముగ్గినప్పుడల్లా తింటూ ఉన్నాం అనమాట. వీటిని మొగ్గటం అంటే ఇలా
మెత్తగా అయిపోతుంది అనమాట. అది ముగ్గినట్టు. మన ఫ్యామిలీలో వాళ్ళకి తెలుసా అండి ఈ రామాఫలం గురించి? తెలిస్తే తప్పకుండా చెప్పండి. ఇందులో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయంటండి. మన పెరట్లో కూడా చెట్టు వేశాను, మరి అది ఎప్పుడు కాయలు కాస్తుందో వేచి చూడాలి. అంతే అండి. ఏమో ఉండు పసుపు కొమ్మలు, ఇదేమో అల్లం. అవి ఎలాంటి పాతతో కొన్ని పాత మరి అందరూ చెప్పారనమాట, పాతితే మొక్కలు వస్తాయి అని చెప్పి. నీకు తెలుసు కిందేసి ఎలాంటి పాతావో తీసుకో. ఇది మొక్క ఎర్రగా వచ్చింది మొక్క. నాకు తెలియదు, అందుకే నువ్వే చూసుకో. కిందకి చూపించు. కింద ఎలాగ చూపించు. ఇది మొక్కలు అంటే అలాగా సరే. అయితే ఎలాంటివి ఉన్నాయో తీ. ఇక్కడ పెట్టు. అవి పాతుతావా? ఈ అల్లం చూడు, అవి మళ్ళీ కవర్లో వేయి. మరి ఇవేం చేస్తారు? మరి తుంపకో ఉండని అలానే వచ్చినప్పుడు పడుతామా? కాదు, పసుపు చేసుకోవచ్చు. ఎండబెడితేనే కొంచెమేమున్నది తెలియ. సరదాగా ఏదో తెచ్చాను, ప్యాకెట్ 20 రూపాయలంటే కొనుక్కొచ్చా. అది ఈ అల్లం తీ. అల్లం ఎలాంటిది పాతాలి మరి? అంతా పాతివచ్చు. ఇంక అల్లం చేసుకుంటే ఇది ప్రతిదే వేసివచ్చు. ఇంక దీనికి ఏమి అడగక్కర్లే. ఇలాగొచ్చేస్తే నాటేసేస్తే నాటేద్ది. ఇలా పడేయడం అది మొక్కలు వచ్చేస్తాయి. అంటే అల్లం వేయి. అక్కడే ఐస్లోన్ అయితే బాగా వస్తుంది. ఐస్లోన్ అయితే అల్లం బాగా వస్తుంది. ఏ ఇసుకలో? అదే అక్కడ మామిడి చెట్టు ఇంకా మామిడి చెట్టు వదులుతున్నాడండి. అది కట్టేది ఇది. ఇక్కడ కూడా పొడుక్కి వేస్తావా? ఇలాగేసా అక్కడ వేసేలే అమ్మాడు అంతా లేకపోతే అనసం పోద్దు. అలా వరుసగా పెట్టేయటమేనా? బాగా లోపల కట్టకూడదు. పరిస్థితి సరే, చోటు ఉందిగా పెట్టు. తెచ్చి ఉంటే అంత అలా సంచరాలు ఏం చేసుకుంటారు. అదిగో నీళ్లు తిప్పాను చూడు. ఏం చేసా? ఇలా పట్టుకుంటే ఇంకా కడతాను. దేంతో కడతాను? జనతో 6 ముక్కతో కడతాను చెట్టుకేసి. అది కిందకి ఆలాడిపోకుండా పట్టుకున్నారా? పట్టుకున్నా. తెచ్చుకున్నదేదో ఎక్కడికి ఆగుతే గట్టిగా చాలా. కాయలు కింద ఆడిపోతే పోతాయి. ఒకటి రాలిపోయింది. మరి పాతావు కదా మొక్కలు, అదే ఆ దుంపలు వేసావుగా అందుకని. ఇటు కూడా వెయ్యి. ఇటు మొక్కలు తీయలేదా? ఈ మల్లె చెట్టు ఆకులన్నీ దూసేసాయి కొంచెం. చెట్టు అయితే పెరిగిపోతుంది అంతే. ఈ ఆకులు కూడా దూసేయి. ఇవి కూడా దూసేయాలంట. ఈ పాడైన ఆకులు దూసేయమని చెప్పారు. ఈ విరచాచికి ఆకులకి ఏదో చీడ పట్టినట్టు అయ్యింది, అందుకని మొత్తం ఆకులన్నీ దూసించేసాను అనమాట అండి. చక్కగా మనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నాడు.